మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మేషం వారికి చూసుకున్నట్లయితే మేషరాశి వారు మీ యొక్క రాశి నుంచి లేదా మీ లగ్నం అయితే ఇంకా బెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇవాళ రేపు మనం బయట కనుక చూసుకున్నట్లయితే బయట షేర్ మార్కెట్ అనుకోండి, బంగారం వెండి రేట్లు అనుకోండి, ఏమైనా సరే చాలా ఫ్లక్చువేషన్ గురవుతున్నాయి. ఇలా గురవుతున్నందుకు అసలు మీ యొక్క లగ్నం వారు ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా అసలు మన జన్మజాతకంలో అసలు ఏం చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎవరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అసలు వాళ్ళ జన్మజాతకంలో ఏ గ్రహాల యొక్క స్థితిగతులను మనం అబ్జర్వ్ చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు మీ ధనాధిపతి ఎవరు, ఎందుకంటే ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తాము, 4 డబ్బులు పెరగడం కోసం. అంటే మీ శుక్రుడు మీ ధనాధిపతి అవుతాడు. మీకు ఇన్వెస్ట్మెంట్ కారకుడు ఎవరు అంటే గురువు. ఓకే, మీ ఆలోచన కారకుడు ఎవరు, ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం కొంటాం, లేదా ఒక్కోసారి మనంతట మనమే ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఒకరు ఎవరో చెప్పడం వల్ల కొనడం వల్ల లాభం కలగవచ్చు, లేదా నష్టం కలగవచ్చు, లేదా మీకు మీరుగా ఏదైనా ఆలోచన చేయడం వల్ల కూడా లాభం వారు నష్టం కలగవచ్చు. దానికి ఎవరు అధిపతి అని తీసుకుంటే మీకు పంచమాధిపతి రవి అవుతాడు. ఇప్పుడు ప్రజెంట్ కేతు ఉన్నాడు అక్కడ, రైట్. ఇంకా అలాగే ఏదైనా సరే మనం చేసేది దేనికి, ఇన్వెస్ట్మెంట్ లాభం కోసమే. సో ఇక్కడ మీరు మీ యొక్క రాశి లేదా మీ లగ్నం వారికి ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్తానండి మీకు. మొట్టమొదటిగా ఆలోచనతో ప్రారంభం అవుతుంది ఎవరికైనా కూడా. ఏం పని చేద్దాము, ఇప్పుడు 4 డబ్బులు ఉన్నాయి, మనం ఏం కొందాము, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని. మీ యొక్క మేషానికి పంచమాధిపతి రవి అవుతాడు, ప్రజెంట్ కేతు ఉన్నాడు. మీకు సరైనటువంటి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ ఏంటంటే అసలు ఏం డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు అమ్మనా కొననా, అసలు పెరగబోతుందా తరగబోతుందా. సడన్గా ₹1,00,000 ఉండే వెండేమో సడన్గా 4,25 దాకా వెళ్ళిపోయి మళ్ళీ 3,25 3,20 వరకు వచ్చేస్తున్న సిచ్యువేషన్స్. అలాగే గోల్డ్ కూడా అంతే. ఎప్పుడో 80,000 90,000 ఉండేటువంటి గోల్డ్ ఒక్కసారిగా 1,80,000 దాకా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది, ఒక 20,000 అట్లా తగ్గడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమిటి పరిస్థితి, అసలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మేషం వారు మీకు సరైనటువంటి నిర్ణయం కావాలి అంటే మీరు సూర్యుడిని గణపతిని ఆరాధన చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, సూర్యుడిని గణపతిని ఆరాధన చేయడం అంటే ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, గణపతికి గరికతో పూజ చేయడం. దీనివల్ల మీ డెసిషన్ మేకింగ్ ఏదైతే మీరు డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అక్కడ. ఎస్ అంటే అక్కడ దాకా వెళ్ళి కూడా అక్కడ ఇంకో డెసిషన్ తీసుకుంటారు. అది ప్రకృతి ఇచ్చేటువంటి డెసిషన్. ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి అమ్మవారే మనకి ఒక డెసిషన్ ఇస్తుంది. అలాగే మీకు వ్యయాధిపతి గురువు కాబట్టి గురువు ఎక్కడున్నాడో చూసుకోవాలి మీ జన్మజాతకంలో మేషం వారికి. ఎందుకంటే వ్యయం అంటే ఇన్వెస్ట్మెంట్ కారకుడు ఎక్కడున్నాడు. అలాగే మీకు ధనాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు. శుక్రుడు కనుక మీకు ఎంత బలంగా ఉంటే ఇవాళ రేపు మీరు ఏదైనా కొన్నా కూడా మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి గురువు పాడయ్యాడా బాగున్నాడు. గురువు కనుక పాడైనట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో గురువారాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు. గురువు బాగున్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలో బాగుండడం పాడవడం ఎలాగా అంటే, గురువు ఓన్ హౌస్లో ఉన్నాడా, మిత్రక్షేత్రాలతో ఉన్నాడా, శత్రుక్షేత్రాల్లో ఉన్నాడా చూసుకోవాలి. లేదంటే గురువు నిజంగానే పాడయ్యాడు, అప్పుడు ఏమిటి పరిస్థితి అంటే లాభాధిపతిని చూడాలి మీ మేషం వారికి. అంటే లాభాధిపతి ఎలా ఉన్నాడు, మరి లాభాలు బాగా రావాలి, గురువుకు సంబంధించిన దోషం ఉంది, నేనేమి ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ అవుతుంది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు చేయాల్సిన పరిహారం ఏమిటంటే గురువుకు సంబంధించిన పరిహారం. అంటే గోవులకి కాస్త అరటికాయలు తినిపించడము, అదేవిధంగా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, శని శుక్ర గ్రహాలకు సంబంధించిన దీపారాధన, అంటే శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము, వెంకటేశ్వర స్వామి లేదా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే మీ లైఫ్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటుంటామో అది సరైనటువంటి సిచ్యువేషన్లో సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒక లైఫ్లో ఒక స్టెప్ పైకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద. ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు, ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో 12వ అధిపతి అని ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 12th లార్డ్ అంటే ఖర్చులకు కారకుడు, ఇన్వెస్ట్మెంట్స్కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇబ్బంది ఇస్తుందా అంటే ఏంటి, మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నెంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు కానీ, శని కానీ, నీచబడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి, ఇప్పుడు 1,00,000, 1,50,000, 1,80,000 అయిపోయింది, భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది. అంటే ఏంటి, మీ పర్సనల్ చార్ట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 1 బై 1 వద్దాం. గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్, పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి, అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం రైట్. ఇక రెండవది, సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులు వచ్చాయంటారు, అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, నేను కాపర్ కొన్నానండి, కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులు వచ్చాయి, లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను, అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి, నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయో రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి, వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి, పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము, ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి, మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు, కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో పంచమాధిపతి ఒక ఎత్తు అయితే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి, కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఏంటి, కాలభైరవుని చేసుకుంటూ ఉండాలి.
అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేదొకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండంటే, మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని, ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని, అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో, గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.